దేశంలో 80% కలిగిన కార్మిక లోకానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పెనుముప్పుగా మారుతున్నాయని, 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పారిశ్రామిక రంగాన్ని కుదేలు చేసిందని, కార్మిక రంగానికి సీఎం కేసీఆర్ పెద్దనగా నిలుస్తూ వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పటంచెరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. పటంచెరు పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే జీఎంని కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటంచెరు నియోజకవర్గంలో 2 లక్షలకు పైగా కార్మికులు వివిధ పరిశ్రమల్లో పనిచేస్తూ జీవిస్తున్నారని తెలిపారు. వారి ఆర్థిక అభివృద్ధికి సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తన్న గారు, రామ్మోహన్ గారు, రాంబాబు గారు, రామోదర్ రెడ్డి గారు, వరప్రసాద్ గారు, శంకరయ్య గారు, వాళ్ళందరికీ వేదికపై 4 లక్షల పైచీలకు ఓటర్లు కలిగిన నియోజకవర్గం అంతా ఇంచుమించు ఇంతకుముందు సత్తన్న పెద్దలు చెప్పిన ప్రకారంగా 2.5 లక్షల పైచీలకున్న కార్మిక వాడేది. ఈరోజు కార్మికులకు ఒక మెసేజ్ పంపాలి. కార్మికుల ఆలోచన మేరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కార్మికులకు ఒక మెసేజ్ పంపాలనే ఆలోచనతో అన్ని కేటగిరీల అన్ని వివిధ కార్మిక సంఘాలను ఏకంగా పనిచేస్తూ ఉన్నాం. మీ అండదండలు అందిస్తాం, సపోర్ట్గా పనిచేస్తున్నామని ఒక మెసేజ్లో పంపాలనే ఆలోచనతో ప్రెస్లో పాల్గొన్న ప్రెస్ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇంతకుముందు మాట్లాడే పెద్దలు నాకంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తులు ఇన్ని విషయాలు చాలా చక్కగా క్లియర్ కట్గా క్లుప్తంగా చెప్పడం జరిగింది. 40 సంవత్సరాల పైచిలకు అనుభవం కలిగిన కార్మిక నాయకులు మన మధ్య ఉంటారు. వాళ్ళందరూ ఈ ప్రాంత కార్మిక వాడ గురించి, యజమాని గురించి అన్ని విషయాలు చాలా చెప్పడం జరిగింది. మీరందరూ ఆలోచన చేయాలి. బిహెచ్ఎల్ విషయంలో ఇంతకుముందు టీవీ రావు గారు, దామోదర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు కాగానే సింగిల్ టెండర్ మీద బిహెచ్ఎల్ను క్లోజ్ చేసే సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు నిలబెట్టినట్టే ఇంతకుముందు మన బిహెచ్ఎల్ అనేది ఈ ప్రాంతానికి ఒక వెలుగులాంటిది. దాన్ని కాపాడడం మన ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. దాంతోపాటు మన పటంచెరు నియోజకవర్గంలో ఒక తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం వల్లే కానీ మినీ భారతదేశం ఒక మినీ ఇండియా కాకుండా మినీ వరల్డ్ అన్నట్టుగా చెప్పడానికి తప్పేం లేదు. కాబట్టి అటువంటి వాళ్ళకి మన దగ్గర ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే మీరందరూ ఆలోచన చేయాలి ఒకసారి. ఈరోజు సిపిఐ సిపిఎం వాళ్ళ ఇంట పోటీలో ఉండడం వాళ్ళ ఇంట మనకు మన బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని కార్మికులంటే మీ అందరూ తెలియజేస్తా ఉంటుంది. వాళ్ళ మీద సపోర్ట్ మనం చేస్తూ ఉన్నాం. నాయకుడు ఒకరైనా కార్మికులందరూ ఇక్కడ నేను మన బిహెచ్ఎల్ వెళ్ళినా రైమాన్ బాయ్తో మనం మాట్లాడి 2-3 సార్లు మీటింగ్ అయినా అయిన తర్వాత అపారమైనటువంటి ట్రేడ్ అనుభవం ఉన్న వ్యక్తి బిహెచ్ఎల్ వెళ్ళినా ఏమన్నారు, జనరల్ ఎలక్షన్ వేరే, ట్రేడ్ అనేది వేరే అనే ఆలోచనతో ఐఎన్టీసీ సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. వారి తొందరలోనే బిహెచ్ఎల్ ఆవరణంలో భారీ బహిరంగ సభ పెట్టి దానికి మన మద్దతు తెలపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని నేను ఈ ముందు తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచన చేయాలి. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ అన్ని ప్రైవేట్గా చేయడానికి సిద్ధంగా ఉన్నది. భూములు అంతా ఉన్నది. బీడీఎల్, ఓడిఎఫ్, బిఎస్ఎన్ఎల్, ఒకటి రైల్వే, ఇవన్నీ అందరూ ఇక్కడ ఏం చేయాలి చెప్పండి. ప్రతిదీ ప్రైవేట్ పరం చేసి మనకు ప్రభుత్వాలు ఏం చేస్తాయి. ఈరోజు కార్మికులందరినీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఈరోజు ఆర్టీసీ కార్మికులను క్రమబద్ధీకరణ చేసిన ఘనత ముఖ్యమంత్రి గారి. అది పూర్తిగా సంపూర్ణంగా కార్మిక వర్గానికి ఓ మెసేజ్ కూడా కలిగినది అందరూ తెలియజేస్తున్న సోదరులు. ఇవన్నీ ప్రైవేట్ పరం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నాటకాలను మనం తిప్పికొట్టే ప్రయత్నంలో మనం ఉండాలని అందరికీ తెలియజేస్తా ఉంది. అలాగే ఈరోజు మనకు బీడీ కార్మికులకు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎక్కడ లేదు. ఈరోజు బిహెచ్ఎల్
మాజీ ఎంప్లాయీలకు మనం రిప్రజెంటేషన్ వస్తే ముఖ్యమంత్రి గారి మంత్రి గారి దృష్టి తీసుకుని 276 మందికి పిలిచి నింపేయడం, ఆసనం పిలిచి నింపేయడం జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని ప్రాంతాల వారిని, అన్ని మాతాల వారిని, ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులందరినీ ఒక సొంత బిడ్డలాగా కాపాడుకునే బాధ్యత వేదికపై ఆశించిన పెద్దలని బీఆర్ఎస్ పార్టీ అని అందరికీ తెలియజేస్తాననుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ దయచేసి ఈరోజు భూములు అమ్మడం పెడతామని, మీడియాకి సంబంధించిన భూములు, బిహెచ్ఎఫ్ సంబంధించిన భూములు, బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ కూడా అమ్మడానికి పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కార్మికులను ద్రోహం చేస్తుంది. కాబట్టి దాన్ని ఆలోచించవలసిందిగా కార్మికులందరినీ కోరుతా ఉంది. కాబట్టి ఈ మన ప్రాంతంలో ఉన్న కార్మికులను, ఈ వేదికపైన ఆశలైన నాయకులందరూ తప్పకుండా వారిని కాపాడుకున్న బాధ్యత మాది ఈ ప్రభుత్వాల దగ్గర మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ దయచేసి ఈ రాబోయే ఎలక్షన్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మూడోసారి కావాలంటే మమ్మల్ని ఆశీర్వదించండి. తప్పకుండా కార్మిక లోకానికి ఈరోజు మీరు చూసిన ఒకసారి కొన్ని విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో చూసారు. వారంలో 3 రోజులు పవర్ హాలిడే. ఇప్పుడు యాజమాన్యం సంతృప్తిగా ఉంది, కార్మికులు సంతృప్తిగా ఉన్నారు. ఈరోజు పోటీ ఎవరు చేస్తాము. మన ప్రాంతంలో సుల్తాన్పూర్ మెడికల్ డివైజర్ ఇండస్ట్రీ వస్తుంది. మెడికల్ డివైజర్ ఇండస్ట్రీ 15,000 మంది పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు శివానగర్లో ఎల్ఈడి పార్క్ వస్తూ ఉంది. అక్కడ చాలా మంది తక్కువ అక్కడ 10,000 మంది పనిచేయడానికి ఆస్కారం ఉంది. మొన్ననే మన ముఖ్యమంత్రి గారు మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విషయానికి వస్తే తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో 400 ఎకరాల ల్యాండ్ పోటీ పెట్టడం జరిగింది. ఐటీ ఉద్యోగుల కోసం మన పిల్లలందరూ ఈ ప్రాంతంలో చదువుకొని ఈ ప్రాంతంలో ఐటీ ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. గతంలో ఏమున్నది, ఇప్పుడున్న పరిస్థితులలో గచ్చిబౌలి తర్వాత ఏముండే హైదరాబాద్ తప్ప అక్కడ మన బాంబే, పూనా, బెంగళూరు పోయేవారు. ఈరోజు మన హైదరాబాద్లో ఐటీ సెంటర్గా డెవలప్ అయింది. కాబట్టి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా మన ప్రాంతంలో, మన నియోజకవర్గంలో 400 ఎకరాలలో ఐటీ అప్పుడు రాబోతా ఉన్నదంటే మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్మిక వర్గం అంతా వన్ సైడ్గా 30వ తారీఖు ఎలక్షన్లో తప్పకుండా మీరందరూ పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక వర్గం అంతా, కార్మిక లోకం అంతా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా. అదే ప్రకారంగా 26వ తారీఖు నాడు కార్మికుల సభ నిర్వహించాలని నేను అనుకుంటా ఉన్నా. దానంతా కార్మిక నాయకులతో నిర్వహించి టోటల్ నియోజకవర్గ స్థాయిలో ఉన్న కార్మికులందరూ ఎక్కడికెక్కడ బైకురాలు వచ్చి మైత్రి మైదానంలో 28వ తారీఖు తారీఖు నాడు అనుకున్నాం. తప్పకుండా నిర్వహించాలని ప్లాన్ చేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కార్మిక సోదరులందరూ అందులో మహబూబ్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.